ఆ బంగాళీ డ్రైవర్ కి మొలలు వచ్చి ఇప్పుడు సంవత్సరం పైన అవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ చేసుకుని సాగకూడదు. ఎప్పుడు చూడు ఆ టాబ్లెట్లు ఆ ఆయింట్మెంట్లు ఎప్పుడు చూడు ఆ ముడ్లో దోసుకుంటానే ఉంటాడు. గత 5 రోజుల నుంచి నా సంగ నాకు అది ఇంకా ఎక్కువ అయిపోయింది. నా వల్ల కాదు బాబోయ్ అనేసి మా ముసలోడితో చెప్తే నేను ఈ ఆపరేషన్ చేపించా అంటే మా బంగాళోడు ఒప్పుకోలే. లేదు నీ ఇంటికి పోయే చేపించుకుంటాను అన్నాడు. అందుకనేసి టికెట్ తీసుకోవచ్చు ఇచ్చినాడు. ఈ రోజు బంగ్లాదేశ్ కి బయలుదేరుతున్నాడు. కువైట్ లో కాసే ఎండలకి కువైట్ ఎయిర్పోర్ట్ లో వాటర్ స్ప్రే పెట్టినారు. చల్లగా బలి ఉన్నది. బంగాళోడేమో లోపల పోయినాడు. ఈ సెక్యూరిటీ గార్డ్ మమ్మల్ని ఇక్కడ ఆపేసినాడు. ఎవరికైనా గానీ కువైట్ నుంచి ఇంటికి పోతున్నాం అంటే ఆనందమే వేరుగా ఉంటది. ఆ ఆనందంలో మా ఓడు లగేజ్ ఎక్కువ వేసేసుకున్నాడు. డబ్బులు కూడా ఇంటికి పంపిలా. ఈ డబ్బులు నా చేతికి ఇచ్చాడు నా ఐడితో పంపివని. బోర్డింగ్ కాడికి పోయినాము. లగేజ్ పెట్టమన్నాడు. 57 కేజీలు వచ్చింది. 100 గ్రాములు తక్కువ అంటే 10 కేజీలు పైన వచ్చింది. కేజీకి 5 దినాలు లెక్కన కట్టమన్నాడు. కౌంటర్ లో ఉండేది మన ఇండియా అతనే. ఎట్నో ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటే వదిలిపెట్టేసిన. అదే స్థానంలో ఈజిప్ట్ అతను గాని కువైట్ అతను గాని అంటే అసలు ఒప్పుకున్నాడు కదా. డబ్బులు ఖచ్చితంగా కట్టించుకున్నాడు. ఆ ఐడి పైన మా బంగాళూరు డబ్బులు కూడా పంపించేసిన. రేపు ఏదైనా ప్రాబ్లం ఉంటే నీకు చూసుకోవచ్చు అని. ఫస్ట్ టైం నేను కువైట్ లో బయట బస్ చూసిన. బస్ లో ఖైదీలు ఉండారు. వీళ్ళని ఫింగర్ వేసి ఇంటికి పంపించారంట. ఇప్పుడు